ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. మళ్ళీ ఈరోజు ఉదయం మీ అందరినీ కలుసుకోవడంలో దేవునిలో నేను చాలా ఆనందపడుతున్నాను. మరి అనుదినము మనము దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాం. దేవుడు ఏ విధంగా అయితే మనం జీవించాలని కోరుకుంటున్నారో అదే విధంగా మనం కూడా జీవించాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనల్ని నడిపించేది దేవుడు. అనుదినము మనకు వాగ్దానాలు ఇచ్చి మన చేతులు పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో మరి ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. మరి దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అవునయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. కుమారుడా మీకే స్తోత్రం తండ్రి. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, వి ప్రైజ్ యూ, వి ప్రైజ్ యూ, వి ప్రైజ్ యూ లార్డ్ ఫర్ వన్ మోర్ డే యూ హ్యావ్ గివెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకొక నూతనమైన రోజు ప్రభా మేము చూస్తున్నాము, మేము శ్వాసిస్తున్నాం ప్రభా. దాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తాను. మమ్మల్ని నడిపించండి తండ్రి. అయ్యా, మమ్మల్ని బలపరచండి. ఆశ్చర్య కార్యం మీ జీవితంలో చేయండి తండ్రి. ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో ప్రభా మా అందరినీ బలపరచండి. నూతన కార్యాలు ప్రభా మా జీవితంలో జరిగించండి తండ్రి. అవునేసే కన్నీళ్లను, కష్టాలను తీసివేసి ప్రభా మీ చిత్తం ప్రకారంగా నడిపించండి తండ్రి. అవునేసే అవమానాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, ఇవన్నీ మేము వెళ్తుండేగా తండ్రి. కానీ దీని బయట ప్రభా ఒక గొప్ప మహిమ మా జీవితంలో రాబోతున్నందుకు వందనాలు తండ్రి. అ గ్రేట్ గ్లోరీ ఈస్ గోయింగ్ టు కమ్ త్రూ అవర్ లైఫ్స్ మై ఫాదర్ లార్డ్. దట్ ఈస్ వాట్ వి బిలీవ్ మై ఫాదర్ లార్డ్, అండ్ వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్ మై ఫాదర్ లార్డ్. ఒక గొప్ప మహిమ మా జీవితం నుంచి బయటికి వచ్చే ఆ ప్రాసెస్లో మేము ఉన్నాం తండ్రి. మేము మిమ్మల్ని విశ్వసిస్తున్నాం, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం తండ్రి. నూతన కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వన్స్ అగైన్ అ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి ఇన్ జీసస్ క్రైస్ట్ ప్రెషియస్ నేమ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ మళ్ళీ ఒకరోజు కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. ఓకే, సో టుడేస్ మెడిటేషన్, ఈరోజు ధ్యానముకు మార్క్ సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. మార్క్ చాప్టర్ 11 వర్స్ 22. మార్క్ చాప్టర్ 11 అండ్ వర్స్ 22. అట్లా ఏమని ఉంటుందంటే, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసంతో ఉండండి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. నా అంశం కూడా ఇదే, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. ఇప్పుడు మనకు గాలి, నీరు ఇవన్నీ ఎలా ఎసెన్షియల్, హౌ వాటర్ అండ్ ఎయిర్ ఆర్ ఎసెన్షియల్, ద సేమ్ వే ఫర్ అవర్ స్పిరిట్ ఫెయిత్ అండ్ వర్డ్ ఈజ్ ఎసెన్షియల్. విశ్వాసము, వాక్యము అనేది చాలా అత్యవసరమైన విషయంగా ఉన్నది దేవుని బిడ్డలారా. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనలు బాగా చేస్తారు. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ దెమ్ టు ప్రే, దే విల్ డెఫినెట్లీ ప్రే. దే విల్ బీ రెడీ టు ప్రే. మీరు ఎక్కడైనా ప్రార్థన చేయండి అంటే వెంటనే ప్రార్థన చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ ఆ చోట మీద విశ్వాసం ఉంచండి అంటే ఎవరు విశ్వసించరు. ఇప్పుడు నేను ఎవరినైనా పిలిచి చర్చ్లో కానివ్వండి, బయట మీటింగ్స్లో కానివ్వండి, ఎవరైనా ప్రార్థన చేయాలంటే చేయండి అంటే లేచి మైక్ పట్టుకొని గంటలు గంటలు ప్రార్థన చేయడానికి అందరు ప్రిపేర్డ్గా ఉంటారు, రెడీగా ఉంటారు. ఏసే నాకు ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి. బట్ వెరీ లెస్ పీపుల్ దే ట్రస్ట్ ఆన్ వాట్ దే ప్రే ఫర్. వాళ్ళు ప్రార్థన దేనికైతే అడుగుతున్నారో దాని మీద విశ్వాసం ఉంచడము అక్కడ ఫెయిల్ అయిపోతారు. క్రైస్తవులు ప్రార్థన జీవితంలో ఫెయిల్ అవ్వని వాళ్ళు లైఫ్లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే, ఓకే, కొంతమంది విశ్వాస జీవితంలో బలంగా ఉంటారు కానీ ప్రార్థన జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ కెనాట్ ప్రే, but there are few people who pray, but why they fail? Because they don't have faith in them. ప్రార్థన జీవితంలో ఈ బిడ్డలందరూ ఎందుకు ప్రార్థన జీవితంలో సక్సెస్ఫుల్గా ఉంటారు? ఉదయం ప్రార్థన చేస్తారు, రాత్రి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, నీళ్ళు తాగరు, ఎంగిలి కూడా మింగరు, అలాంటి ఉపవాసాలు కూడా చేస్తారు. కానీ లైఫ్లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే విశ్వాసం అనేది ఆ ప్రార్థనలో ఉండదు. ఫెయిత్ ఈజ్ అన్ ఎసెన్షియల్ థింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు ఎండిన ఎముకని కేవలం శరీరంగా మాత్రం మార్చలే, ఆ శరీరానికి ఒక ఊపిరినిచ్చింది మాత్రం కాకుండా దాన్ని బల సైన్యంగా మార్చిండు. ఎజికేల్ గ్రంథంలో ఉంటుంది మనకి 10వ అధ్యాయం.
Not only preparing the body is important, my dear brothers and sisters. Prayer is nothing but preparing a structure, but you need to breathe in it. Breathe is very important. ఆ ప్రార్థన ఉంది, దానికి లైఫ్ లేదు. బండి ఉంది, పెట్రోల్ లేదు. ఈ వెరిఫైడ్ కంపెనీ ఉంది, కానీ వర్కింగ్ లేదు. ఆల్ దీస్ థింగ్స్. ఒక ఇల్లు ఉంది, కానీ రెంట్కి ఎవరు లేరు, రెంట్కి ఎవరు రావట్లేరు. యూ హ్యావ్ సంథింగ్, బట్ దెర్ ఇస్ నో ఫెయిత్. యూ హ్యావ్ ప్రేయర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యూ ఆర్ ప్రేయింగ్, బట్ నేను నమ్ముతున్నా అని అంటున్నారు కాబట్టి మీరు నిజంగా ఆలోచించండి, మీరు నమ్మట్లేరు. You might think that you are believing, my dear brothers and sisters. You might think that you are believing. You might think that, but there is no focused, stressed faith on it. There is no faith on it. దేవుడు ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తాడు తన శిష్యులకి. ఈ వాగ్దానాలు మరియు విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది అనేసి దేవుడు ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తాడు, ఒక మిరకల్ చేస్తాడు, ఒక ఇల్లుస్ట్రేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. తను ఏం చేస్తారంటే ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తన శిష్యులకి ఒక ఫిగ్ ట్రీని చూస్తాడు. మార్కు సువార్త 11లోనే ఉంటుంది, 14వ వచనం అనుకుంటా. సో ఆయన అంజూరపు చెట్టును చూసి, ఆ అంజూరపు చెట్టును చూస్తే అందులో ఫలం ఉండదు. వెంటనే యేసుక్రీస్తు దాన్ని శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, లెట్ నో వన్ ఈట్ ఫ్రూట్ ఫ్రమ్ యూ ఎవర్ అగైన్. నీ నుండి ఇంకెప్పుడు ఫలం అనేది రావద్దు అని యేసుక్రీస్తు అంజూరపు చెట్టుని శపిస్తాడు. చూడండి, యేసుక్రీస్తు శపిస్తున్నాడంటే అది చాలా సీరియస్ మ్యాటర్. చెట్టు ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, కానీ ఫలం లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఫలం లేకుంటే ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ఆ ఫలం లేని వృక్షాన్ని చూసి యేసుక్రీస్తులో ఒక కోపము, యేసుక్రీస్తులో ఒక దుఃఖము, ఆ దుఃఖముతో కూడిన కోపము వచ్చి యేసుక్రీస్తు శపిస్తున్నాడు. ఈ రోజు నుంచి ఇకపై నీ ఫలం ఎవరు తినరు. ఒక చెట్టు యొక్క ఆనందం ఏంటంటే ఫలము తినడమే. ఫలం పెట్టుకోదు చెట్టు. మీరు తెంపకపోయినా సరే చెట్టు ఏదో ఒక రోజు కింద పడేస్తుంది. అది బాగా పండిన తర్వాత ఏమైపోతుంది, మామిడి పండ్లు కానీ ఏ పండ్లన్నా సరే బాగా పండిన తర్వాత ఏమైపోతుంది, కింద రాలి పడిపోతాయి. అవునా? చెట్లు పండ్లు ఉంచుకోవు. ఎందుకంటే ఫ్రూట్స్ ఆర్ ఫర్ అదర్స్. ఫ్రూట్స్ ఆర్ ద బ్లెస్సింగ్స్, నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఆల్సో ఫర్ అదర్స్. సో బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఈజ్ ఇంపార్టెంట్. న్యూటన్స్ లాస్ ఎట్లొచ్చినాయి? న్యూటన్ సైంటిస్ట్ ఎట్లయిందో, యాపిల్ పైన నుంచి కింద పడడం వల్ల. యాపిల్స్ పైన నుంచి కింద పడుతున్నాడు, చెట్టు కింద ఆయన కూర్చున్నాడు. అది ఫలించడం మాత్రం కాదు, ఆ ఫలముని ఇస్తుంది. ఫలించడం మాత్రం దేవుని కాన్సెప్ట్ కాదు, ఫలించి నువ్వు విస్తరించి ఆ ఫలము ఎక్స్ట్రా అయిపోయి నువ్వు ఇతరులకు ఇవ్వాలి. అజ్ఞానం ఉండొచ్చు, నీ యొక్క టాలెంట్ ఉండొచ్చు, నీ యొక్క బలం ఉండొచ్చు, నీ యొక్క సామర్థ్యం ఉండొచ్చు, నీ యొక్క చదువు ఉండొచ్చు, నీ యొక్క ఎక్సలెన్సీ ఉండొచ్చు, నీ యొక్క స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉండొచ్చు. ఏదున్నా సరే అది పండి అది విస్తరించాలనేదే దేవుని కోరిక. ఇతరులని నువ్వు సాటిస్ఫై చేసే అంత ఆశీర్వదింపబడాలనేదే దేవుని యొక్క కోరిక. ఈ చెట్లకు ఇచ్చిన వరం అదే. ఇతరులను సాటిస్ఫై చేసే వరముని దేవుడు ఇచ్చాడు, కానీ ఆ చెట్టులో ఆ వరం అనేది పనిచేయట్లేదు. That gift is not working in the tree. Then immediately Jesus cursed the tree whose gifts is not operating. The gifts of the tree are not operating. Then Jesus cursed. Today, my dear brothers and sisters, God is angry if you are not operated in the gifts. Hallelujah. దేవుడు నువ్వు ఫలించకపోతే దేవుడికి ఒక కోపం అంట. ఫలించలేదు కాబట్టి ఏమైంది ఇక్కడ? ఆ చెట్టుని ఏమంటున్నాడు దేవుడు? శపిస్తున్నాడు. శపించిన తర్వాత శిష్యులు వచ్చి నెక్స్ట్ డే క్రాస్ చెక్ చేస్తారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు శపించిండో అప్పుడే మరణం అనేది ప్రారంభించబడ్డది ఆ చెట్టులో. నెక్స్ట్ డే చూసేసరికి వేరుతో సహా ఎండిపోయిందంట. చెట్టు ఇట్లా కొట్టేస్తే, పెద్ద చెట్టు మామిడి చెట్టు ఇట్లా కొట్టేస్తే, సగం నుంచి కొట్టేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దాని వేరు గట్టిగా ఉంటుంది, కింద అలానే ఉంటుంది, కానీ వేరుతో సహా ఒక్క రోజులో ఎండిపోయిందంట. అంటే దేవుడు అంత కోపిష్ట? దేవుడు చెడ్డోడా? ఇట్ గాట్ విథర్డ్. ద రూట్ హ్యాస్ గాట్ కంప్లీట్లీ విథర్డ్.
Why should God be so angry? Is our God a God of angry? No, he has given a rule that a tree should be fruitful. A tree should have fruit. So if the rule is not following, that means it is not from God. యేసుక్రీస్తు భూమి పైన ఒక రూల్ నిచ్చాడు. అబ్రహాము సంతానం ఆశీర్వదింపబడాలా. మనమందరం విశ్వాసమును బట్టి అబ్రహాం సంతానం కాబట్టి మనమందరం ఆశీర్వాదం పొందకపోతే, కానీ ఎందుకు బ్రదర్, ఎందుకు మనం ఇంకా ఆశీర్వాదం పొందట్లేం బ్రదర్? మీరు చెప్తా ఉన్నారు కదా శపించబడతామంటే, నమ్మాలా. యూ నీడ్ టు బిలీవ్. ఇఫ్ యూ సీ మ్యాంగో ట్రీ, యూ విల్ బిలీవ్ that it will give mango. You will also believe that it won't give orange. ఒక మామిడి చెట్టుని చూస్తే అది మామిడి పండుని లేకపోతే మామిడి కాయని మాత్రమే ఇస్తుంది అని నువ్వు గుర్తుపడతావు, కానీ అది సంత్రాన్ని లేకపోతే మోసంబి పండ్లన్నీ ఇస్తుంది అని నువ్వు ఎప్పుడు అనుకో. Because you believe that is the concept of God. Because that's a mango tree. Similarly, my dear brothers and sisters, if you are Abraham's generation, you have to bring out the fruits of Abraham, not the fruits of Lazarus. Hallelujah. ఏ లాజరస్? ధనవంతుడు పేదవాడైన లాజరస్ గురించి మాట్లాడుతున్నాడు, చనిపోయిన లాజరస్ కాదు. You cannot be a Lazarus. But today Christians, followers of Christ, are getting compromised to be Lazarus, seeing the last days. But Bible says ఈ అంత్య దినాలను చూసి మరి లాజరస్లా చచ్చిపోయినా బాగుంటుంది అని అనుకుంటున్నాం, కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? ఈ అంత్య దినాల్లోనే నువ్వు వెలుగుగా మారాలని అంటుంది. ఈ అవమానంలోనే నువ్వు ఘనతగా మారాలి అని అంటుంది. ఈ ఒక్క కన్నీళ్ళలోనే నీవు బయటికి రావాలి అని అంటుంది. Do not get compromised as a follower of Christ. Hallelujah. నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్న బిడ్డవైతే నీవు కాంప్రమైజ్ అవ్వడానికి ఎటువంటి పరిస్థితుల అవసరం అనేది లేదు బిడ్డలారా. You no need to be compromised. Because our God is a God who follows. A person should have blessing followed. That is what our God is. He wants you to, he has given a rule for you that Abraham's seed will be blessed. If and only if you are Abraham's seed, you will be blessed. Brother, know how to become Abraham's seed. I have told you 1001 times that you need to believe like Abraham. Abraham believed God, he was counted unto him as righteousness. Abraham believed God, Abraham gave it. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కూడా విశ్వసించాలా. You need to believe God, my dear brothers and sisters. Believe Him. Prayer, anybody can pray. Now anybody can pray. చిన్న పిల్లలకు కూడా బ్లెస్ మమ్మీ బ్లెస్ డాడీ అని నేర్పిస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మీద నమ్మకం ఉంచడం, విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యం. పెద్ద పెద్ద డైలాగులు కొట్టచ్చు ప్రేయర్లో. యేసు నామంలో మోదీని తిడతారు, ఈయన తిడతారు, అన్నీ తిడతారు, కానీ విశ్వాస జీవితంలో the life of faith, how many are understanding church? So prayer life is superb, but you need to have faith. You need to have faith in God. ఒకసారి ఒక ప్రవక్త ప్రవచిస్తా ఒక పేరునెత్తి, పలానా పేరు ఎత్తి, నీ కళ్ళు కనిపించట్లే, యేసుక్రీస్తు నీకు ఇప్పుడే కళ్ళు ఇస్తున్నాడు అని చెప్తే ఆ కురిటివాడు అంటే కళ్ళు కనిపించనివాడు అతను స్టేజ్ మీద కురుకొచ్చి, బ్రదర్ మీరు నా పేరు పిలిచారు బ్రదర్, కాకపోతే నాకు ఇంకా కళ్ళు కనిపిస్తలేవు అన్నాడు. అప్పుడు ఆ ప్రవక్త అంటాడు, యేసు రక్తము చేత నేను స్వస్థత పొందుకున్నా, యేసు దెబ్బల చేత నేను స్వస్థత పొందుకున్నా అని ప్రవచిస్తూ ఉండండి, మీరు ఆ కళ్ళు పొందుకుంటారు అంత చెప్పి పేరు పెట్టి పిలిచినందుకు అతను నమ్మి కిందికి పోయి నడుచుకుంటూ పోయి మరి చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు నామంలో ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. హీస్ గోయింగ్ ఆన్ ప్రాఫెసైయింగ్ ప్రాఫెసీ చేసి సడన్గా అతనిలో ఉన్న విశ్వాసం పెరిగి his faith got increased, and the moment his faith got increased, his eyes got opened అంట. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వస్తుంది దేవుని బిడ్డలారా? పలుకుతూ ఉంటాయి. దేవుని వాక్యం నుండి విశ్వాసం వస్తుంది. బట్ వెన్ యూ కీప్ కన్ఫెసింగ్, కీప్ ప్రొక్లెయిమింగ్, ద ఫెయిత్ విల్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ వెన్ యూ కీప్ ప్రొక్లెయిమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
When you keep proclaiming, declaring the word of God. Today, my dear friends in Christ, how many are declaring the word of God in your life? I declare this word, I declare this promise, I declare this word అని ఎంతమంది డిక్లేర్ చేస్తున్నారు ఈరోజు? నువ్వు డిక్లేర్ చేస్తున్నావా? నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరడానికి ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆ ప్రవచనం అనేది మారదు. ఓకే, ఆ ప్రామిస్, ఆ వాగ్దానం అనేది మారదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నమ్మదగిన కార్యాలు నీ జీవితంలో చేయబోతాడు. నమ్మువాని వలన సమస్తము సాధ్యము. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ వల్ల ఈ రోజు నుంచి సమస్తము సాధ్యం అవ్వబోతుంది. ఓకే, there is nothing going to be that you cannot do. Everything is going to be possible by you. Everything is going to be possible by you. కాబట్టి నమ్మండి. దేవుడిని నమ్మిన వాని వల్ల గొప్ప కార్యం జరుగుతుంది. విశ్వసించండి. డు నాట్ ఫియర్. ఓకే, హ్యావ్ ఫెయిత్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేని విషయం అయితే ప్రార్థన చేస్తున్నావో దాని మీద విశ్వాసం ఉంచు. అది కొంచెం లేట్ అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే వాగ్దానం ఎత్తిపెట్టుకుంటే విశ్వాసం అనేది నీలో పెరుగుతుంది. విశ్వాసం అనేది పెరిగితే నువ్వు అబ్రహాం సంతానం అవుతావు. అబ్రహాము సంతానం అవుతే రూల్ ప్రకారం ఏంది? అబ్రహాము సంతానము ఆశీర్వదింపబడాల. కాబట్టి ఆ రూల్ అనేది నీ జీవితంలో నెరవేరుతుంది. ఒకవేళ మనము ఫలించకుండా నేను అబ్రహాం సంతానము అని అంటే మనం శపింపబడతాము. హల్లెలూయా. కాబట్టి ఉట్టి డైలాగులు కొట్టడం ఆపేసి ఈ రోజుకెళ్ళి ఆ డైలాగుల పైన విశ్వసిద్దాం. ఉట్టి మాటల ద్వారా చెప్పి యేసు చేస్తాడు బ్రదర్ అని యాక్టింగ్ చేసింది చాలు. ఇకపై మనం విశ్వసిద్దాం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడన్న మాట పైన మనం విశ్వసిస్తాం. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ విషయంలో నేను విశ్వసిస్తున్నా. ఈరోజు ఒక పెద్ద కార్యం జరుగుతుంది. ఈ విషయంలో నేను విశ్వసిస్తున్నా. దీన్ని కన్ఫెస్ చేసి నాలో విశ్వాసం పెరుగుతుంది. నేను ఇప్పటికీ నమ్ముతున్నా మన దేవుడు చెయ్యి విడువని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం గల దేవుడు. ఆయన తల్లి విడిచినా తండ్రి విడిచినా దేవుడు మనల్ని విడవడు. అవునా? ఈ వాగ్దానాలన్నీ మనకున్నాయి. కాబట్టి ఎన్ని జరిగినా కూడా ఆ దేవుడు మన చేతులు పట్టుకొని ఉన్నాడన్న విశ్వాసంతోనే, ఏది ఏమైనా సరే ఆయన కుడిపార సోమున మనము కూర్చున్నామన్న విశ్వాసంతో మనము గట్టిగా అవునా విశ్వసించవచ్చు. ఎందుకంటే పరలోకంలో మన జయం ఉన్నది. దేవుని బిడ్డలారా, పరలోకంలో మన శక్తి ఉన్నది. కాబట్టి ఆ పరలోకం, భూమి ఆకాశం గతించిపోను కానీ ఆయన మాట గతించిపోదు. అలాంటి ఒక మాటను పట్టుకొని మనం విశ్వసిద్దాం. ఖచ్చితంగా ఆ వాగ్దానం మనకు నెరవేరుతుంది. కాబట్టి భయపడకండి, దిగులు చెందకండి. ఎటువంటి పరిస్థితి అన్న నీ జీవితంలో ఉండనియండి. ప్రతి పరిస్థితికి వాగ్దానం ఉంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాకపోతే మీరు ఆ నమ్మదగిన దేవుడిని నమ్ముతారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్క్ చాప్టర్ 11 verse 24. Therefore I say unto you, whatever things you ask when you pray, believe that you receive them and you will have them. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఏదన్నా అడుగుతున్నావు అంటే అడగడం మాత్రం కాదు దేవుని బిడ్డలారా, నమ్ము, అది నువ్వు పొందుకుంటావంట. కాబట్టి ఈ రోజు నుంచి ఉట్టి ప్రార్థన చేయడం కాదు, ఉట్టి డైలాగులు కొట్టడం కాదు. నీ ప్రార్థనల మీద, నీ డైలాగుల మీద విశ్వాసం ఉంచు. హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్. ఈరోజు వాక్యాధ్యాయాలు, టుడేస్ బైబిల్ రీడింగ్ హోషియా 1, 2, 3, 4 అధ్యాయాలు. ఓకే, హోషియా చాప్టర్ 1, 2, 3 and 4. హోషియా చాప్టర్ 1, 2, 3 and 4. హోషియా గ్రంథము ఉదయము 1, 2, 3, 4 అధ్యాయాలు, సాయంత్రము ప్రకటన 1. ఓకే, సాయంత్రము ప్రకటన 1, ఈవినింగ్ రెవల్యూషన్ చాప్టర్ 1. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ రేపు కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. యాజ్ యూజువల్ ఎవ్రీ డే మన లైవ్ సర్వీస్ ఫేస్బుక్లో మినిస్టరింగ్ కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ రైచియస్నెస్ అనే పేజ్లో లైవ్ సర్వీస్ మనకు వస్తుంది. ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు మనకు లైవ్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా డైలీ ఉంటుంది. కాబట్టి డైలీ వీలైన వాళ్ళు ఫాలో అవ్వండి.
ఒకవేళ మాకు ఆ టైం కుదరదు బ్రదర్ అంటే యూట్యూబ్లో అపాస్టిల్ డేవిడ్ ఆంథనీ అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, MKJCR చర్చ్, అపాస్టిల్ డేవిడ్ ఆంథనీ MKJCR చర్చ్, అపాస్టిల్ డేవిడ్ ఆంథనీ MKJCR చర్చ్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొత్తేస్తే అందులో డైలీ మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఆ వాగ్దానాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి యూట్యూబ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మీ ప్రార్థనలు మా కమెంట్ రూపంలో, అవునా, ఫేస్బుక్లో మెసెంజర్ రూపంలో తెలియజేయండి. వాట్సాప్ నంబర్స్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మీరు విశ్వాసం ఉంచండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సర్వీస్ December 25th రోజు, అలాగే January 1st రోజు టైమింగ్స్ వచ్చేసి 5:30 సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు, సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు. మరియు మన రెగ్యులర్ సండే సర్వీస్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. రెగ్యులర్ సండే సర్వీస్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. ఓకే. అండ్ వెన్యూ వచ్చేసి హాల్ ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ లేన్లో ఉన్న డీమార్ట్ వెనకాల ఉన్న సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ఆమ్శ్రీ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో మన ప్రేయర్స్ జరుగుతూ ఉంటుంది. ఆమ్శ్రీ బిల్డింగ్, సికింద్రాబాద్ డీమార్ట్ వెనకాల, సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ వెనకాల, సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ లేన్లో మన హాల్ ఉంది. కాబట్టి రెగ్యులర్గా రావాలనుకుంటున్న వాళ్ళు రండి. మన చర్చ్కి గ్రేవ్యార్డ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మెంబర్షిప్గా ఉన్న వాళ్ళకి మాత్రమే మేము ఈ గ్రేవ్యార్డ్ ఫెసిలిటీస్ ఇవ్వగలము, లేకపోతే మేము ఇవ్వలేము. ఓకే. సో దయచేసి ఇవన్నీ కూడా నోట్గా పెట్టుకోండి. మీరు దేవుని ఆశీస్సులు అధికంగా పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓకే. కీప్ ప్రేయింగ్ ఫర్ ద మినిస్ట్రీ. అండ్ మినిస్ట్రీకి, మన చర్చ్కి, ఈ మీటింగ్స్కి కూడా చాలా అవసరతలు ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అవసరతలకి దగ్గర నా దగ్గర 20% మాత్రమే ఉంది. సో ఇంకా మనకు చాలా ఖర్చులు ఉంది. కాబట్టి ఎవరన్నా మరి స్పాన్సర్ చేయాలనుకుంటే స్పాన్సర్ చేయండి, మీ వల్ల వీలవుతే. లేదంటే దయచేసి అందరూ కూడా మరి ప్రార్థన చేయండి, నమ్మండి. ఓకే. యు ప్రే అండ్ యు బిలీవ్, బికాజ్ ఐ బిలీవ్ దట్ మోర్ దెన్ యువర్ స్పాన్సరింగ్ మైట్ బి యూ కెన్ గివ్. కొంచెం మాత్రమే ఇవ్వగలరు. కానీ మీ ప్రార్థన ఎప్పుడైతే చేస్తారో సంపూర్ణంగా దేవుడు నెరవేర్చేస్తాడు. కాబట్టి సిన్సియర్గా సంఘం గురించి ప్రార్థన చేస్తారా, ఈ మీటింగ్స్ యొక్క ఫైనాన్సెస్ గురించి ప్రార్థన చేస్తారా, నేను సాక్ష్యం చెప్పాలా. January 1st తర్వాత నేను సాక్ష్యం చెప్పాలి. నా దగ్గర ఇంతనే ఉండే, ఇంత ఖర్చు అయింది, దేవుడు నాకు తీర్చేసిండు మొత్తం అని. ఓకే. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు బలముగా దిగి వచ్చి మరి పెద్ద కార్యాలు చేస్తుంది అని నేను విశ్వసిస్తున్నాను. ఓకే. ప్రార్థిద్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాలం మా అందరితో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం దేవా, నీకే స్తోత్రం ప్రభా. మా అందరినీ పరలోకము చీల్చి మా అందరినీ అభిషేకము అగ్నితో నింపినందుకు వందనాలు. మా ఇండ్లన్నిటినీ అభిషేకిస్తున్నందుకు వందనాలు తండ్రి. మా గృహమంతా అభిషేకిస్తున్నందుకు వందనాలు. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మమ్మల్ని మరి ఆదరించి ఓదార్చి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. మా ద్వారా నూతన కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆలోచనకర్తవు తండ్రి, నిత్యుడవు తండ్రి, నీవే తండ్రి. మేము నమ్ముతున్నాం ఈరోజు సైతానులన్నీ పారిపోతున్నాయి తండ్రి. మేము నమ్ముతున్నాం ఈరోజు చేతబడి అనేది వెళ్ళిపోయింది తండ్రి. మేము నమ్ముతున్నాం ఈరోజు మీరు ఫినాన్షియల్గా మమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు తండ్రి. మేము నమ్ముతున్నాం మా ప్రార్థన జీవితము, మా ఫినాన్సెస్, మా ఫినాన్షియల్ లైఫ్ అనేది గొప్ప స్థాయిలో రాబోతుంది. మేము నమ్ముతున్నాం తండ్రి, గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగుతుంది. మా ప్రార్థన విని ఆలకించిన దేవా, నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. మళ్ళీ రేపు ఉదయం 7:30కు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.